మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అటివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ప్రభు ఈ సువార్త ఉపమానాల్లో ఏ వ్యక్తి తిరిగి జన్మించినవాడై దేవుని నామ మహిమ కొరకు జీవించి ప్రభువుని లోకానికి చూపించగలుగుతాడో ఆ వ్యక్తిని గురించి ఈ మంచి నేల అనే మాట రాశాడు. మంచి నేల అని ఎందుకు రాయబడింది అంటే దానికి కొన్ని రీజన్స్ చూద్దాం. మొదటి రీజన్ ఏమిటంటే వాక్యం విని గ్రహించేవాడు. ఇది ఫస్ట్ రీజన్, వాక్యం విని గ్రహించేవాడు. రెండవది 21వ వచనం ప్రకారం వేరున్నవాడు. వాక్య బీజం మొలిచి అది వేరు లోతుగా వెళ్ళినవాడు. అంతేకాదు, అతడు కొంతకాలం నిలిచేవాడు కాదు, శాశ్వత కాలం నిలిచి ఉండేవాడు దేవుని కొరకు. ఇది మంచి నేల యొక్క లక్షణాలుగా మనం ఆలోచించవచ్చు. దీని వివరణను లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఇచ్చారు. 8వ అధ్యాయం 15వ వచనం, 18 కాదు. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. యోగ్యమైన మంచి మనస్సు, యోగ్యమైన మంచి మనసు. యోగ్యమైన మంచి మనసు అంటే ఏమై ఉండాలి? ఎందుకు ఈ పదం వాడాడు? మీరు త్రోవ ప్రక్కన విత్తబడిన వ్యక్తుల్లో ఉన్న చెడ్డ లక్షణం వీరిలో లేదు. అలాగే రాతి నేలన పడిన వ్యక్తులకున్న చెడ్డ లక్షణం వీరికి లేదు. ముళ్ళతుప్పల్లో పడిన వ్యక్తులకున్న చెడ్డ లక్షణం వీరిలో లేదు. ఈ మూడంతలు వీరిలో లేవు అంటే వీరిలో ఏమేమి లేవో ఒకసారి మనం చూద్దాం. దయచేసి చూడండి. వీరు వాక్య నిమిత్తం శ్రమ గాని హింస గాని కలుగ్గానే అభ్యంతరపడేవారు కాదు. ఐహిక విచారాలు, ధనమోసం అనే వాటిని బట్టి నిష్ఫలులయ్యేవారు కారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇది సాధ్యం ఎలా అవుతుంది? వ్యవసాయదారుడు నేలను చదును చేసేటప్పుడు లేదా దున్ని సరిచేసేటప్పుడు తన శాయశక్తుల ఆ నేలను, ఆ భూమిని సేద్యానికి యోగ్యమైందిగా మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. ప్రభు కూడా ఒక వ్యక్తి హృదయాంతరంగాన్ని సిద్ధపరచడానికి ఆయన కూడా తగిన రీతిగా ప్రయత్నం చేస్తాడు. ఆయన అలా ప్రయత్నం చేయడం అనేది యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాసింది. ఏమని రాస్తుందంటే 8వ వచనంలో పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పుకొని చేస్తాడు. పాపం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోవడం అనేది పాపమని, ఆయన ఎవరో ఆయన దైవత్వాన్ని ఎరగకపోవడం అనేది పాపమని,
నేను 9-10 వచనాలు చెప్తున్నాను. ఈ లోకాధికారి తీర్పు పొందుతాడు, వాడిని అనుసరించేవాడు కూడా రేపు తీర్పు పొందుతాడనే సత్యం. అంటే వారిలో ఒప్పించబడిన వారై ప్రభునందు విశ్వాసముంచి వారు ఆయన దైవత్వాన్ని అంగీకరించి విడుదల పొందిన వారై అపవాది చేతుల్లో నుండి పరిశుద్ధాత్మునికి ఆలయం అయ్యేవారు వీరు. ఇలాంటి వారు యోగ్యమైన మంచి మనస్సు కలిగిన వారు అన్న పదం. అలాంటి వారు ఏం చేస్తారు అంటే వాక్యాన్ని విని అవలంబిస్తారు. వాళ్ళు కేవలం హెడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రం కాదు. బుర్ర నిండా ఇంత వాక్యం ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని అభ్యాసం చేసేవారు. తనకు తెలిసిన సమస్తాన్ని అభ్యాసం చేయడం అనేది వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. అవలంబించువారు. చాలామంది పిల్లలు స్కూల్లో చూసి ఇంటికి రాగానే వాటిని చేసి వాళ్ళ అమ్మా నాన్నలకు చూపిస్తుంటారు. వాళ్ళు ఏం విన్నారో దాన్ని వారు చేయడం అనేది ఆరంభిస్తారు. ఈ పేపర్తో నేను ఫ్లైట్ చేయనా అంటారు వాళ్ళు. ఈ పేపర్తో నేను ర్యాకెట్ చేయనా అంటారు. ఈ పేపర్తో నేను బోట్ చేయనా అంటారు. ఇవన్నీ వాళ్ళు స్కూల్లో నేర్చుకున్నారు. ఇక్కడ వారు ఇంటి దగ్గర చేసి చూపిస్తారు. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి ఆత్మానుసారంగా పసివాడు వాక్యం అతని వద్దకు వచ్చిన ప్రతిసారి ఆ వాక్య సత్యాన్ని అవలంబించడానికి తను తాను అప్పగించుకుంటాడు. ఖచ్చితంగా అది అభ్యాసం చేస్తాడు. ఇలా అభ్యాసం చేసేటువంటి సమయాన్న మనం గ్రహించవలసిన సంగతి ఏమిటంటే, వీళ్ళు వాక్యాన్ని విని, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఫలించేవారు అన్న పదం. అంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించాడు అనగానే ఆ వ్యక్తి తిరిగి జన్మించాడని ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థం చేసుకోగలుగుతాం? ఎలా అర్థం చేసుకుంటాము అంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించేవాడుగా ఉంటాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నప్పుడు అతడు తిరిగి జన్మించినవాడు అనడానికి రుజువు వస్తుంది. మారు మనసుకు అనే పదానికి పశ్చాత్తాపం అని సంగతి చెప్పాను. పశ్చాత్తాపడినవాడు దానికి తగినట్టుగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఇలా అంటాను, ఇంకెప్పటికీ మిమ్మల్ని నేను బాధ పెట్టను అంటుందో కూతురు తన తల్లినో తన తండ్రినో. కానీ నెల్లాళ్ళు కాక మునిపే మళ్ళీ తన వెనకటి ప్రవృత్తే చూపిస్తుంది. ఎంత గాయం అవుతుందో మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా గాయమవుతుంది. అంటే ఆమె పశ్చాత్తాపం సరైంది కాదు. ఆమె మారాను అందుగాని మార్పు సరైంది కాదు. ఆమె మార్పు సరైంది అయితే, అతని మార్పు సరైంది అయితే అతడు ఖచ్చితంగా దానికి తగినట్టుగా ప్రవర్తించేవాడు. దానికి తగినటువంటి జీవితాన్ని జీవించేవాడు. అది ఉండదు, అది కనిపించదు. పశ్చాత్తాపడితే, మార్పు వస్తే, దేన్ని అతను చేయని నిర్ణయం తీసుకున్నాడో, దేన్ని చేయకుండా ఉండడానికి, బాధ పెట్టకుండా ఉండడానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి తీర్మానం చేసుకున్నాడో, ఆ తీర్మానాన్ని అతడు విడిచిపెట్టేస్తాడు. అంటే అతడు తిరిగి జన్మించాడు
పశ్చాత్తాపడ్డాడు అనడానికి రుజువు లేదు అతని దగ్గర. అందువల్లనే వాక్యంలో చాలా అద్భుతంగా రాస్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటాడంటే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదేని ఎంచుడి అంటూ చెట్టు దాని పండు వలన తెలియబడును అన్నాడు. అది మంచి చెడ్డ చెట్ట చెడ్డ చెట్ట అనేది అది ఫలించిన ఆ ఫలాన్ని బట్టి చెప్పొచ్చు అది చెడ్డదో మంచిదో. నీ ఫలాలు నువ్వు మంచిదానివో చెడ్డదానివో, మంచివాడివో చెడ్డవాడివో స్పష్టంగా చెప్తాయి. నువ్వు పశ్చాత్తాపడ్డావో లేదో, నువ్వు మారావో లేదో, నీ మార్పు సరైందో అవునో కాదో, నీ పశ్చాత్తాపం సరైంది అవునో కాదో, దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావో లేదో అన్నది నువ్వు ఆలోచించుకుంటే నీ మార్పు ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు మంచిది అనేది అర్థం అవుతుంది నీకు. అదే అంటాడు, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి అంటాడు. యోహాను గారు మాట్లాడుతూ, వారు వచ్చారు యోర్దాను నదీ తీరానికి. వచ్చి ఏం చేశారు వాళ్ళు? ఆయన మారు మనసు పొందండి అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో మత్తయి సువార్తలో మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. వారు ఏం చేశారు? 6వ వచనంలో తమ పాపములు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. పొందిన తర్వాత ఆయన ఊరుకోలా. ఏమన్నాడో తెలుసండి? ఆయన చెప్పిన మాట, మీరు మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి అన్నాడు. మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. అది 7వ వచనం చివరి భాగంలో ఉంటుంది. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని. పశ్చాత్తాపడి, అయ్యా మేము ఇక లంచాలు పుచ్చుకోం, అయ్యా మేము ఇంక వ్యభిచారం జోలికిపోం, ఇంకా మేము ఇలా చేయకూడదని అనుకుంటున్నాం, మేము దేవుని కోసం వాటిని విడిచిపెట్టుకోవడానికి తీర్మానం చేసుకున్నాం అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి వారు చేసిన నిర్ణయానికి ఆయన తన యొక్క బలాన్నిచ్చి నిలబెడతాడాయన, శక్తివంతుడైన. వారు నిర్ణయం తీసుకున్నది, చెప్పింది కేవలం అప్పటికప్పుడు వ్యక్తులను సంతృప్తిపరచడానికి. అప్పటికి పరిస్థితిని ఉదాహరణకి ఇలా అంటాను, వెళ్ళి మీ నాన్న క్షమాపణ చెప్పిరాపో, సారీ చెప్పిరాపో మీ నాన్నకి అని అంటది అమ్మ. అనగానే మెల్లమెల్లగా బిక్కుమంట నుంచి, సారీ నాన్న, ఇంకెప్పుడు చేయను నాన్న. కానీ మళ్ళా సాయంకాలానికి మామూలే. ఎవరో ఒత్తిడిని బట్టి కాదు, ఒప్పించింది దేవుడు. దేవుడే ఒప్పించినప్పుడు ఎవరైతే సరిగా ఆ త్రోవ ప్రక్క ఉన్నట్టు కాక, ముళ్ళ తుప్పల నడుము ఉన్నట్టు కాకుండా, రాతి నేలలాగా కాకుండా, కొద్ది కాలం ఉండి ఆడు తర్వాత అణిచివేయబడి ఎండిపోయి పక్షులు ఎత్తుకుపోయినట్టు కాకుండా, మీరు ఏదైతే వాక్యం చెప్పిందో దాన్ని అవలంబించి మీ వ్యక్తిగత జీవితాల ద్వారా లోకానికి చూపించటం అనేది దాని ఫలం అన్నారు. ఈ లేఖనం దగ్గరికి వచ్చేసరికి ఫలాన్ని బట్టి తెలుసుకోవచ్చు అన్న మాట దగ్గర నేను ఈ ఫలాలను రెండుగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. రెండుగా అనంటే ఉదాహరణకు మీకు 2 వచనాలను చూపిస్తాను, నాతో పాటు రండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 9, 11 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఇలా రాశాడు ఆయన. క్రింద నుండి 3వ సెంటెన్స్ చూడండి. యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. నీతి ఫలాలు అంటే
మీ కొరకు సిద్ధపరచబడిన సత్క్రియలను చేయువారై అంటాడు కదూ ఫిలిప్పీ పత్రికలో. దేవుడు ఏ ఏ సత్క్రియలను మీకోసం సిద్ధపరిచాడో వాటిని చేయటం ఎందు ఆసక్తి కలిగిన వారై ఉండండి, వాటిని మీరు చేయండి అని చెప్తాడే. ఆ నీతి కార్యాలు మీరు అనుసరిస్తే నెంబర్ 1 అంటే దేవుడు చేయమని చెప్పిన సత్క్రియ, నీతికి సంబంధించిన సత్క్రియ. విశ్వాసం కలిగిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు నీతిమంతులు అనడానికి తగినటువంటి ఫలం ఆ క్రియలు చేయడం. గతంలో కూడా నీతి క్రియల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఆ విషయమై విస్తరించి మాట్లాడను. మీ ఎదుటికి ప్రభు తెచ్చిన కార్యం దగ్గర మీరు సఫలులు కావడం అని చెప్తున్నమాట. ఈ మాట మత్తయి సువార్త 33లో 13వ అధ్యాయం 23 క్షమించండి, మత్తయి సువార్త 13:23లో ఇలా అంటాడు ఆయన. ఏమంటాడంటే, అట్టివారు సఫలులై అంటాడు. నీతి క్రియలు చేయడంలో వారు సఫలులయ్యారు, సక్సెస్ అయ్యారు, కృతకృత్యులయ్యారు, వారు ఫలించగలిగారు. చాలాసార్లు కొంతమంది దైవ సేవకులు వారు తమకు కలిగిన వాటిని అవసరతల దగ్గర ఖర్చు చేసేవద్దా? కొందరు విశ్వాసులు తమకున్న వాటిని తాము ఆకలిగొంటూ కూడా అన్నం పెట్టిన సందర్భాలు. ఇవన్నీ సత్క్రియలలోనికే, నీతి కార్యాల్లోనికే వస్తాయి. వారు త్యాగసహితమైన జీవితాన్ని జీవిస్తూ కొనసాగే ఈ ప్రక్రియలో వారు స్వయాన్ని అధిగమించి తమ అవసరతలను త్రోసేసి అక్కరగల వాళ్లకు తన వంతు చేయడం దగ్గర వారు సఫలులవుతారు. వీటిని నీతి ఫలములు అని అనొచ్చు. నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2 దగ్గరికి మీరు వస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు, ఆత్మఫలమేమనగా అంటాడు, నీతి ఫలాలతో నిండుకున్న వారై ఆత్మఫలం ఫలించేవారుగా ఉండడం రెండంతలివి. దీనికి మాట్లాడుతూ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇటివి ఆత్మ సంబంధమైనవి. దీనికి విరోధమైనది ఏదీ లేదు. ఇటు కలిగిన వారు తమ శరీర దురాశలను సిలువ వేసి ఉన్నారు అంటాడు. దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు అంటాడు 24వ వచనంలో. అంటే కార్యాలు చేయటం వద్ద వారు సఫలయ్యారు. తాము శరీర సంబంధంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా ప్రవర్తించటం దగ్గర సిలువ వేసుకున్నవారుగా వారు సఫలయ్యారు. అక్కడ కూడా ఫలించారు. చాలామంది తమ వ్యక్తిగత జీవితాల వద్ద వారు సహిస్తున్నారు, వారు భరిస్తున్నారు, వారు ఓర్చుకుంటున్నారు, వారు మౌనంగా ఉన్నారు అంటే మాట్లాడలేకనో చేతకాకనో కాదు. మీరు చెప్పే మాటలు, మీరు అనే విషయాలు, మీరు గాయపరుస్తూ ఇతరుల మనసులను పాడు చేయడం,
ఇవన్నీ తెలిసి ఉండి కూడా మౌనం వహించడానికి గల కారణం తను సిలువ వేసుకోవడం అని ఒక గొప్ప సంగతి అర్థమైతే మీరు కూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తారు, అభ్యాసం చేస్తారు. మాట్లాడడం చేతగా కాదు సుమా, మాట్లాడడం చేతగా కాదు. కానీ నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడితే, నువ్వు చెప్పినట్టు నీ సంగతులన్నీ నేను చెప్తే కదూ, నువ్వు శరీరానుసారిగా మారావు, ఎదుటివాడు కూడా శరీరానుసారంగా మారిపోతే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. తన శరీరాన్ని ఆ సిలువ వేసుకున్న అనుభవం వద్ద అతనిలో నుండి ఆత్మఫలాలు వెలుపలకు వస్తాయి. ఎంతో గాయపరిచి అవమానపరిచిన వ్యక్తి అక్కర్లో ఉంటే, రోడ్డు ప్రక్కన చావు బతుకుల మధ్య ఉంటే, ఎవరిని అతడు దుఃఖపరిచాడో, ఎవరిని వారు బాధ పెట్టారో ఆ వ్యక్తి వచ్చి ఈ వ్యక్తిని భుజాన మోసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి స్పృహ కోల్పోయిన వానికి అన్నీ చేసి బాగు చేయడానికి కారకుడైనప్పుడు, గాయపరచబడి అవమానించబడి నిందించబడి తృణీకరించబడి హీనపరచబడి లేనివి కల్పించి బాధ పెట్టిన ఆ వ్యక్తులను అతడు కక్ష సాధింపుగా వదిలిపెట్టి వెళ్ళిపోతే సరిపోయేది, కానీ పట్టించుకుని చేసిన కార్యాలు ఓ సమరయుడు, మంచి సమరయుడు చేసినట్టుగా ఉండదు. ప్రభు తానే చేసినట్టు అనిపించదు. ఇటు నీతి కార్యాలు, ఇటు ఆత్మ సంబంధమైన ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మఫలం, ఈ రెండిటిని బట్టి ఏం జరుగుతుంది అంటే, నాకు ఒక వచనం కనిపించింది, నేను మీకు చూపిస్తాను. 104వ కీర్తన 104వ కీర్తన 13వ వచనం 2వ భాగం చూడండి. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది అన్న పదం, అది దేవుని కార్యాలను బట్టే. కానీ ఆ దేవుడు పునరుద్ధానుడైన ఆయన, తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నాను అన్నప్పుడు, ఆయన స్థానంలో నువ్వు, నీ క్రియలు, నీ ఫలాలు ఈ భూప్రపంచంలో ఉన్న మనుషులు తృప్తి చెందడానికి కారణమవుతుంది. అంటే నీలో వారు ప్రభువుని చూడగలుగుతారు, ఖచ్చితంగా చూస్తారు. అలా చూడడం కోసం నువ్వు, నేను నియమించబడిన వాళ్ళం. లోకానికి ప్రభు మీద ఏవేవో అభిప్రాయాలు, లోక తత్వం, అపవాది యొక్క బోధ, ఇవన్నీ ప్రభువుని ఎరగని వారికి ప్రభు మీద అదో రకమైన అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది, ఏర్పడుతుంది. తెలియదు కదా పాపం, వాళ్ళకి తెలియదు. కానీ నువ్వు కానీ నేను కానీ నిజంగా తిరిగి జన్మించిన వాళ్ళమై యోగ్యమైన మంచి మనసు కలిగి శ్రమల వద్ద నిలిచి, తరువాత హింస వద్ద నిలిచి, ఆ మీదట ఏమనాలి, ఐహిక విచారం, సుఖాశక్తికి లోనైపోకుండా, ధనమోసంలో చిక్కుకోకుండా నువ్వు జీవించే జీవన విధానం ఉందే, అది
నిన్ను లోకం చూస్తున్నప్పుడు వారు నీలో ఓ అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని చూస్తారు. ఇలా జీవించడం సాధ్యమవుతుందా? వారు ఆశ్చర్యపోతారు. వారి అంతరంగం సంతృప్తి చెందుతుంది. అందుకనే కాబోలు 92వ కీర్తనలో 14వ వచనంలో ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి సారం కలిగి పచ్చగా ఉంటారు అంటే ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటారని, వారి ఫలాలు నిలిచి ఉంటాయని యోహాను సువార్త 15వ అధ్యాయ ప్రకారం. ఇలా నిలిచి ఉండి ఫలించటం వల్ల నువ్వు ప్రభువుని స్పష్టంగా 100కి 100 పాళ్ళు ప్రభు యొక్క జీవితాన్ని నువ్వు చూపించగలుగుతావు. మరో వ్యక్తికి ప్రభువులు 60% ప్రభువుని చూపించగలుగుతాడు. మరొక వ్యక్తి 30% అయినా చూపించగలుగుతాడు. ప్రభువును చూపించే విధానంలో నువ్వు, నేను, మరొకరు 30దంతలో, 60దంతలో, 100అంతలో మనకు తెలీదు. సంపూర్ణంగా ప్రభు మనలో కనిపిస్తున్నాడో లేదో. ఇలా కనిపించడం కోసం ఆయన మనలో తన ఆత్మకార్యాన్ని జరిగించడానికి ఇష్టపడ్డారు. మనలో తన వాక్య బీజాన్ని మొలవడానికి ఇష్టపడ్డారు. మరి ఇలా కొనసాగడం అనేది నిజంగా సాధ్యమవుతుందా అంటే అక్కడే అన్నాడు ఆయన, వారు ఓపికతో ఫలించువారు అన్న పదం. ఓపికతో ఫలించడం. ధనాశ రాదని కాదు, ఓపిక కావాలి నిరోధించడానికి. ఐహిక విచారాలు చుట్టుముట్టవని కాదు, వాటిని నిరాకరించడానికి ఓపిక కావాలి. శ్రమను తట్టుకోవడానికి ఓపిక కావాలి. హింసను భరించడానికి ఓపిక కావాలి. ఓపికతో ఫలించడం అనే పదం దగ్గర ఎన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఎంతోమంది దేవుని పిల్లల యొక్క జీవితాల్లో, కొంతమంది దైవజనుల జీవితాల్లో అవి స్పష్టంగా కనపడతాయి. వాళ్ళు ఎలా ఓర్చుకోగలిగారు, వాళ్ళు ఎలా సహించగలిగారు, వారు ఎలా భరించారు, ఎలా భరించారు. వద్దులేండి, ఆ సంఘటనలు చెప్పడం బాగోదు. కుటుంబంలో భరించారు వాళ్ళు. తోటి సేవకుల మధ్య భరించారు వాళ్ళు. తాము ఏ మందకు కాపరిగా ఉండడం కోసం దేవుడు నియమించాడో ఆ మందలో ఉన్న వ్యక్తులను సహించారు. వారి సహనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా కన్నీళ్లు రాక మానవు. వారు ఎలా సహించి ఉంటారు? వారు ఎలా సహించి ఉంటారు? ఇక్కడ లేఖనం 2 విషయాలని చెప్పింది. మొదటి విషయం ఏమిటంటే, మనందరికీ తెలిసిన మాటే, ఎరిగిన సంగతే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ ఓపికతో అంటాడు. ప్రభువును చూస్తే ఆయన ఎలా ఓర్చుకున్నాడు, ఆయన ఎలా సహించాడు, ఆయన ఎలా భరించాడు. ఎప్పుడైనా ప్రభువు ఆయన సహనాన్ని, ఆయన ఓర్చుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటే ఏడుపు రాకుండా ఉండదు. ఎలా భరించాడో అన్నది ఆశ్చర్యం. ఎప్పుడు ఆయన వంక మనం చూస్తామో మనం కూడా భరించడానికి ఆయన మనకు శక్తినిస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు.
మన బలహీనతలో తన బలాన్ని పరిపూర్ణం చేస్తాడు. సహించడానికి శక్తిమంతునిగా చేస్తాడు ఆయన. ఇది మొదటి సంగతి. ఇక రెండవ సంగతి ఏమిటంటే, యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ప్రవక్తలను, ఆనాటి దైవ సేవకులను మాదిరిగా పెట్టుకోండి అంటాడు ఆయన. మాదిరిగా పెట్టుకోండి. ఓపికకు. ప్రవక్తలను, ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, ఓపికకు మాదిరిగా పెట్టుకోండి అంటాడు. కొంతమంది, బ్రదర్ యోబుకేం కష్టాలు వచ్చినాయి బ్రదర్, నాకు వచ్చిన కష్టాలు వచ్చినాయా అంటాడు. ఇంకా వాళ్ళకి యోబు ఏం మాదిరి అవుతాడు, యోబుకి వీళ్ళు మాదిరి. జ్ఞాపకం పెట్టుకోండి, యోబుకు మించి ఎవడు కష్టపడ్డాడని చెప్పలే. ప్రభువుకు మించి ఎవరు కష్టపడ్డారని, శ్రమపడ్డారని, హింసింపబడ్డారని, దూషించబడ్డారని, తిరస్కరించబడ్డారని, నిరాకరించబడ్డారని చెప్పలేం. అంటే ప్రభువు మనకు సంపూర్ణమైన మాదిరి అయితే, వాక్యాన్ని బోధించిన వారి జీవితాలు కూడా మనకు మాదిరిగా ఉంటాయి. అందుకనే యోబును మాదిరిగా పెట్టుకోండి అని యాకోబు గారు అంటే, నేను ప్రభువును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవండి అంటూ నేను కూడా మీకు మాదిరి అంటాడు పౌలు గారు. వ్యక్తుల జీవితాలు చదువుతున్నప్పుడు మనం ప్రోత్సహించబడతాం. ఇందులో ఎట్టి అనుమానం లేదు. హృదయపూర్వకంగా మనం అలా ఫలిస్తున్నప్పుడు, అలా అభ్యాసం చేస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం అవలంబిస్తున్నప్పుడు ప్రభువుని మన వ్యక్తిగత జీవితాల ద్వారా మరి ఎన్నంతలు చూపించగలుగుతామో, మరి ప్రభు దగ్గరికి నీ చుట్టూ ఉన్నవారిని ఎంతమందిని తేగలుగుతామో, 30 60 ఒకరు 100 తమకు కలిగిన వారందరినీ సంపాదించుకున్న అనుభవం. ఏలూరులో మీటింగ్స్ జరిగేవి ఒక 30 సంవత్సరాల క్రిందట. దైవాభిమాని అని ఆ తమ్ముడు మీటింగ్స్ పెట్టేవాడు. వాక్యం చెప్పడానికి అమెరికా నుండి బ్రదర్ సహవాసానికి చెందిన ఒక దైవ సేవకుడు వచ్చేవాడు, ఇంగ్లీష్ ఆయన. ఆయన నిలబడి ఇలా అన్నాడు ఒకరోజు, మాకు ఓ ప్రత్యేకమైన బరియల్ గ్రౌండ్ ఉంది, ఆ బరియల్ గ్రౌండ్లో పాతి పెట్టబడిన వారందరూ విశ్వాసులే అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, మా కుటుంబంలో జన్మించిన వాళ్ళలో ఎవ్వరూ తిరిగి జన్మించని వారు లేరు అని ఆయన ఉద్దేశం. నూరంతలు అన్నమాట. అవునుగా, మరి మన సంగతి ఏమిటి? మన కుటుంబంలో కానీ, మన స్నేహంలో కానీ, మన బంధుత్వంలో కానీ, మనం ఉంటున్నటువంటి పరిసరాల్లో కానీ నీ ద్వారా ప్రభు ఎంతవరకు కనిపిస్తున్నాడు, నీ ద్వారా ప్రభు దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? ఆయన చిందించిన రక్తం, ఆయన మరణ పునరుద్ధానాలు నీ ద్వారా వెల్లడి అవ్వడానికి నువ్వు పిలువబడ్డావు. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా గొప్ప తండ్రి, జాలిగల మా దేవా, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. విన్న మా ప్రియుల హృదయాలను మీరే బలపరచండి, ప్రోత్సహించండి, ఓర్చుకోవడానికి శక్తినివ్వండి. మీ కృపకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం నాడు 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరో మాట, లైవ్లో డిస్టర్బెన్స్ వస్తుంది ఒక అరగంట 40 నిమిషాల తరువాత. దానికి మరి మనం అనుకున్నటువంటి స్పీడ్ లేకపోవడం మాత్రమే కాకుండా సిస్టంలో కూడా
ఆ, సా ఆ సాఫ్ట్వేర్ విషయంలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అనుకుంటున్నాం. ఆ, ఒకవేళ ఆ రోజు లైవ్ పూర్తిగా రాకపోతే మరలా కార్యక్రమం అంటే ఆరాధన అయిపోగానే వెంటనే ఆ, దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.